22వ సంవత్సరం బాబా నవజీవనం పూర్తి చేసుకుని అమెరికా పర్యటనలో ఉన్నారు. అక్కడ కారు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందిన తర్వాత మెర్టిల్ బీచ్లో యూపన్ డ్యూన్స్లో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని తర్వాత న్యూయార్క్ మీదుగా లండన్ వచ్చారు. లండన్లో వాళ్ళు చూసినటువంటి విషయాలు, పర్యాటక ప్రాంతాలు, వీటి గురించి మణి వివరిస్తోంది. అలా బాబా మణికి ఒక నియమం విధించారు. ఏమనంటే ఇంగ్లండ్లో ఉండగా మౌనం వహించమన్నారు మణిని. మళ్ళీ ఆవిడ ఇండియా చేరే వరకు, అంటే అందరూ కూడా కలిసి ఇండియా వచ్చే వరకు నువ్వు మౌనం పాటించు అన్నారు మణికి ఒక్కదానికి. అది మరి కారణము అంటే మనకి తెలియదు. బహుశా బాబా కారణాలు వేరే ఉంటాయి. బయటికి తెలిసేది ఏమిటి అంటే మెహ్రాకు కొంచెం రిలీఫ్ కోసం, ముఖ్యంగా మణి గురించి, మణి మనస్తత్వం గురించి మనకు తెలుసు. ఎందుకంటే సుదీర్ఘంగా 600 పేజీల వరకు చదువుకున్నాం ఈ జాయిస్ పాత్లో. ఆమె యొక్క స్వభావము, అలాగే ఆమె యొక్క నేచర్ ఎలా ఉంటుందో ఎలాంటిదో కూడా మనము కొంత కాకపోతే కొంతైనా గ్రహించగలిగాం. ఆవిడ ఎక్కువగా మాట్లాడుతూ ఉండేది కాబట్టి ఎప్పుడూ వాగుతూ ఉండే మణికి ఈ మౌనం వహించమనడం అనేది కొంచెం ఇబ్బంది కలిగించింది. బహుశా మెహ్రాకు కొంత రిలీఫ్ కోసం బాబా ఆమెకు ఈ మౌనం విధించి ఉండవచ్చు. మరి ఇంకా దేనికైనా అయ్యి ఉండవచ్చు, మనకు తెలియదు. తర్వాత మణి తాను అబ్జర్వ్ చేసినటువంటి మౌనాన్ని గురించి మండలి హాల్లో చెప్తూ ఉండేది వచ్చిన ప్రేమికులందరికీ. అలా మౌనం వహించినప్పుడు బయట వాళ్ళకి ఏం తెలియదు మౌనము అనేది. అందులో పాశ్చాత్య దేశాలలో ఈ మౌనము లేకపోతే ఈ తపస్సు వీటి గురించి వాళ్ళకి అవగాహన లేదు. కాబట్టి వాళ్ళందరూ మాట్లాడకపోతే ఆమెకు మాటలు రావేమో, మూగవనితేమో అని కూడా అనుకున్నారట. కాబట్టి ఆ విషయము బాబా ప్రేమికులతో చెప్తూ హాస్యంగా అనేక విషయాలు చెప్తూ ఉండేది తన మౌనం గురించి. అందరూ జాలి చూపించారట ఆవిడ మీద. అయ్యో పాపం మూగది, మాటలు రావు అని. రూబెన్స్ హోటల్లో ఉన్నారని మనం చెప్పుకున్నాము. భోజనానికి వెళ్ళినప్పుడు అక్కడ వెయిటర్ ఉంటారు కదా, ప్రధానమైనటువంటి ఆహ్వానించేవాళ్ళు. అతడు ఆమెను రాజకుమారిలాగా ఎంతో మర్యాదగా తీసుకెళ్ళి కూర్చోబెట్టాట. మరి ఈవిడకి మాటలు రావు కాబట్టి నేను మెనూ చదువుతాను, మీకేం కావాలో ఆర్డర్ ఇవ్వండి. నేను మెనూ చదివేటప్పుడు ఏదైనా కావాలి అంటే తల ఊపండి చాలు, నేను నోట్ చేసుకుంటాను అని చెప్పాడు. మెనూ గురించి మణికి తెలియదు. మరి అక్కడ హోటల్స్లో ఏమేమి వండుతారో ఏమి ఉంటాయో మన వాళ్ళకి అవగాహన ఉండదు. మనకి ఎప్పుడు అందులో ఆ రోజుల్లో 1952 సంవత్సరంలో మాట ఇవన్నీ. సాధారణంగా ఎవరింట్లో వంటలు లేకపోతే కనీసం ఆ ప్రాంతపు వంటలు తెలుసుంటాయి తప్ప విదేశాలలో వండేటటువంటి వంటల గురించి వీళ్ళకి తెలియదు, మణికి కూడా తెలియదు. కాబట్టి అక్కడ అతడు చదివేటటువంటి మెనూ కార్డులో ఉండేటటువంటి వంటల గురించి తెలియదు, అవి ఎలా ఉంటాయో కూడా తెలియదు. చాలా పేర్లు కూడా విచిత్రంగా అనిపించాయి. మరి ఏవి ఎలా ఉంటాయో ఆవిడకి తెలియదు. కానీ ఏం చేయాలి, పరిస్థితుల్ని బట్టి ఆమె చెప్తూ ఉండేది. ఏం చేసింది, ఒక ర్యాండమ్గా, అంటే మనం చూడండి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు పరీక్షల్లో. ఒకటి కాకపోతే ఇంకోటి రైట్ అవుతుంది అనే ఉద్దేశంతో వరుసగా కొంతమంది ఏ అంటూ పెడతారు, కొంతమంది ఏబిసిడీలు అలా వరుసగా పెట్టేస్తూ ఉంటారు. ఏదో అంటే ర్యాండమ్గా ఏదో కొన్నైనా రైట్ అవుతాయనే ఉద్దేశంతో పిల్లలు. అలాగా మణి కూడా ఒకటి, అంటే ఫస్ట్ది మెనూ కార్డులో ఫస్ట్ వంటకం చదివినప్పుడు అది వదిలేసి రెండో వంటకం చదివినప్పుడు అది ఏమిటో తెలియదు ఆమెకు. 2 అని చదవగానే తల ఊపేది. ఓహో ఇది కావాలేమో ఈవిడికి అని టిక్ పెట్టుకునేవాడు.
అలా 3 వదిలి 4, 5 వదిలి 6, 7 వదిలి 8 ఇలా వరుసగా ఆ అబ్బాయి చదువుతుంటే ఈవిడ మధ్య మధ్యలో దానికి ఓకే చెప్పింది. ఎలాగో నిజానికి ఆవిడకి నచ్చినటువంటి ఆహారమే వచ్చింది. అక్కడ ఇటాలియన్ అంటే ఫ్రాన్స్, ఇప్పుడు వీళ్ళందరూ కూడా లండన్లో ఉన్నారు. ఈ లండన్లో అక్కడ ఉండేటటువంటి ఈ ఇటలీ వాళ్ళు కూడా అక్కడ వర్క్ చేయొచ్చు. అక్కడ ఒక ఇటాలియన్ పనివాడు ఉన్నట్ట. వాడు వచ్చి మణిని ఇటాలియన్ అంటే మణి ఇటాలియన్ ఏమో అనుకుని ఇటలీ భాషలో మాట్లాడేవాడు. నిజానికి ఇటలీ మాట్లాడే వాళ్ళకి ఇంగ్లీష్ రాదు యాక్చువల్గా. అందుకని నేను ఇటలీ వెళ్ళిపోవాలి, ఏదైనా సహాయం ఉంటే చెయ్యండి, మా ఊరు వెళ్ళిపోతాను అంటూ మాట్లాడేవట. మరి మణికి మాత్రం ఏమున్నాయి, మణి దగ్గర వీళ్ళ దగ్గర ఏమీ డబ్బులు ఉండవు. వాళ్ళకి సహాయం చెయ్యాలన్నా చెయ్యలేరు. కాబట్టి ఊరుకుంది. ఒకసారి బాబా గదికి నడిచి పెడుతుంటే ఒక మెరుస్తున్నటువంటి ఒక కాయిన్ కనిపించింది మణికి. దాన్ని తీసి అది ఇటాలియన్ వాడికి ఏమన్నా ఉపయోగపడుతుందేమో, అతడికి ఇస్తే అతడికి ఏమన్నా ఇది సహాయపడుతుందేమో అనుకుని ఇద్దామనుకుంది. కానీ దాని విలువ తెలియదు కానీ ఇంకెవరినైనా అడిగి తెలుసుకున్నప్పుడు అది పెన్నీ అని తెలిసింది. అంటే ఒక పైసా లాంటిది. అయ్యో, ఇంకా అతడికి ఏం సహాయం చేస్తుంది, ఆ పెన్నీతోటి అతడేం ఉపయోగం ఉంటుంది అతనికి అని ఊరుకుంది. ఒకసారి అక్కడ లిఫ్ట్ బాయ్ గబోలు, లిఫ్ట్లో పనిచేసే అబ్బాయి గబోలు మణికి చాలా ఇష్టంగా ఉన్నాడు. అంటే అతడు యువకుడు, చాలా అందంగా యూనిఫారం వేసుకుని చాలా స్టైల్గా ఉండేవట. మణి ఎక్కగానే విచ్ ఫ్లోర్ మేడం అంటూ పలకరించేవాడు. అంటే మాట్లాడకూడదు కాబట్టి సైగలతోటి ఆమె సమాధానం చెప్తుంది. ఆమెను ఉదయము, మధ్యాహ్నము, రాత్రి మణిని 3rd ఫ్లోర్కి తీసుకువెళ్ళి వదిలేవట. మళ్ళీ అనేవట, ఈ మూగపిల్ల గురించి మా ఇంట్లో చెప్పాలి, ఎంతో అందమైనటువంటి మూగపిల్లని చూశాను అంటూ ఆ అబ్బాయి మణితోటి చెప్పాడు. మా ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పాలి నీ గురించి అంటూ. అలా కొన్ని తమాషా సంఘటనలు. ఆమె మౌనం వహించడం వలన ఆమెకు కొంచెం ఇబ్బంది కలిగిన, అంటే ఎక్కువగా మాట్లాడేది కాబట్టి కొంచెం ఇబ్బంది కలిగిన, మిగిలిన వాళ్ళకి కొంచెం ఆనందంగా, అంటే ఒక వినోదంగా మారింది. ఆ తర్వాత నిజానికి ఆమె ఇండియా వచ్చే వరకు మౌనం వహించమని చెప్పినా బాబాతో మాట్లాడవచ్చు. అలాగే ఆయనకు ఏదైనా చదివి వినిపించమంటే బుక్స్ చదివి వినిపించవచ్చు. అక్కడి వరకు మాట్లాడవచ్చు ఆమె. లండన్లో ఇంకా లండన్ పర్యటన అప్పుడప్పుడు చేస్తూ ఉన్నారు. అన్ని పర్యాటక ప్రాంతాలన్నీ కూడా చూసి వచ్చారు. ఇవి అన్నీ నిన్న చదువుకున్నాం. లండన్లో వ్యాక్స్ మ్యూజియం అందరం వినే ఉంటాము. అంటే మైనంతో చేసినటువంటి విగ్రహాలు ఉండే ప్రదేశం. ఆ వ్యాక్స్ మ్యూజియం చూడకపోతే పర్యటన పూర్తి కాదు అనుకుంటారు అందరూ కూడా. కాబట్టి డేలియా మెహ్రాను మణిని ఆ వ్యాక్స్ మ్యూజియంకి తీసుకువెళ్ళింది. అంటే నిలువెత్తు విగ్రహాలు, ఇప్పుడు మనము వీధుల్లో ఈ రాజకీయ నాయకుల విగ్రహాలు చూస్తూ ఉంటాం. వాళ్ళు ఎంత ఎత్తు ఉంటే అంత ఎత్తు విగ్రహము వాళ్ళు రూపొందిస్తూ ఉంటారు. అలాగే వ్యాక్స్ తోటి, మైనంతో కూడా విగ్రహాలు తయారు చేసి అక్కడ అచ్చు మనుషులు నిలబడినట్టే ఉంటాయి. ఆ బిల్డింగులోకి వెళుతుండగా మెట్ల మీదుగా వెళుతున్నప్పుడు అక్కడ ఒక ఎగ్జిబిషన్ ఉంటుంది. మొదట అక్కడ ఒక సైనికుడు, అంటే పోలీస్, అంటే ఒక గార్డ్ లాంటి ఇంగ్లీష్ పోలీస్ కనిపించాడు. అది వ్యాక్స్ స్టాచ్యూ, అంటే మైనంతో చేసిన విగ్రహం. అది అంటే నిజానికి కనపడడానికి మాత్రం మనిషిలాగే కనిపిస్తోంది. కానీ మణికి అది అర్థమైంది, అది వ్యాక్స్తో తయారు చేసింది అని తెలిసి ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చింది. నిజానికి డేలియా వీళ్ళ వెనకాతలే ఉంది. డేలియా ఇది చూసి భయపడుతూ, అదేమిటి మణి మగవాళ్ళకి షేక్ హ్యాండ్ ఇస్తున్నావు అని. అంటే నిజంగా అది విగ్రహం అనుకోలేదు డేలియా, అది మనిషే అని చెప్పి అనుకుని, ఇదేమిటి మణి వీళ్ళు
స్త్రీ మండలి వాళ్ళెవ్వరూ కూడా పురుషుల్ని తాకూడదు కదా, ఎందుకు ఇలా ఇస్తోంది అని ఆశ్చర్యపోతూ మణిని అడ్డగించడానికి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇచ్చింది. ఏం తప్పే ఉంది అంటూ మళ్ళీ షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఆ తర్వాత ఈ ఈ విషయం తెలిసి, అంటే ఇది మైనంతో తయారు చేసిన విగ్రహము అని తెలిసి డేలియా ఆశ్చర్యపోయింది. నాకంట నువ్వే నయం, నీవే గ్రహించావు అంటూ తర్వాత ఈ వినోదాత్మకమైనటువంటి సంఘటనను అందరికీ చెప్పి వాళ్ళు బాగా నవ్వుకున్నారు. తర్వాత హెదర్ నాడెల్, అంటే ఈ పుస్తకం రాసినటువంటి ఈవిడ అంటోంది, అంటే కామెంట్ చేస్తోంది ఇక్కడ, వాళ్ళ అమెరికా పర్యటన బాధాకరంగా జరిగినప్పటికీ మణిలో, అంటే ఆ షాక్ వల్ల, అంటే ప్రమాదం జరిగిన కారణంగా మణి షాక్కు గురైంది. చాలా బాధ, విచారము అన్నీ కూడా ఆవిడలో ఉన్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు ఆవిడ ఉత్సాహాన్ని తెచ్చుకుని ఆ స్ఫూర్తిని ప్రదర్శించేది. అలా సరదాగా ఆమె నలుగురితోనూ కలవడము, మౌనంగా ఉన్నా కూడా విపరీతమైనటువంటి, అంటే భాషలు చేస్తూ సైగలతో మాట్లాడుతూ అందరికీ వినోదాత్మకంగా వ్యవహరించేది. ఈ చూసినవన్నీ కూడా డైరీలో వ్రాసింది మణి. ఆమెలో ఆ స్థిరత్వము, ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించేటటువంటి మణి యొక్క ధైర్యము, పరిపక్వత నాకు చాలా రోజులు తర్వాత కూడా చాలా ప్రస్ఫుటంగా ఆమెలో నాకు కనిపించాయి అంటూ హెదర్ నాడెల్, అంటే ఈ మణి యొక్క మాటలు, అలాగే ఆవిడ రాసిన డైరీలు, తర్వాత మణి గురించి ఇతరులు చెప్పిన మాటలు, తాను స్వయంగా మణికి సహాయం చేస్తూ ఉండదు ఆఫీస్లో, ఎదురుగా ఆవిడని చూసినప్పుడు ఆవిడ గ్రహించినటువంటి విషయాలు, ఇవన్నీ కూడా ఈ పుస్తకంలో పొందుపరచబడ్డాయి. తర్వాత వాళ్ళు స్విట్జర్లాండ్ వెళ్ళారు. వారి పర్యటనలో ఫ్రాన్స్ కూడా ఉంది. అక్కడ అనితా డీకెరే ఆవిడ ఉంది. ఆవిడ దగ్గరకు వెళ్ళాలని ముందరే ప్లాన్ చేసుకున్నారు. కానీ ప్రమాదం జరిగిన తర్వాత దాన్ని పక్కన పెట్టేశారు. అయినా బాబా బృందం స్విట్జర్లాండ్ వెళ్ళారు. అక్కడ ఇరేన్ బిల్లో, మ్యాక్స్ వీళ్ళ కోసం అనేక ఏర్పాట్లు చేశారు. హేడీ మెర్టిన్స్ అనే బాబా ప్రేమికుల ఇళ్లకు బాబాను తీసుకువెళ్ళారు. అక్కడ వీళ్ళందరికీ వసతి కల్పించారు. అక్కడ ఉన్నటువంటి 2 వారాలు బాబా అనేక మందికి దర్శనమిచ్చారు. అద్భుతంగా గడిచాయి అంటుంది డేలియా. తర్వాత లండన్ ఎయిర్పోర్ట్ నుండి స్విట్జర్లాండ్కి ప్రయాణమయ్యారు. జూరిచ్ చేరుకునేటప్పటికి మధ్యాహ్నం 2 గంటలైంది. అక్కడ ఇరేన్ కలిసింది. కస్టమ్స్ వాళ్ళు వీళ్ళు తెచ్చుకున్నటువంటి ఒక బ్యాగ్ని ఓపెన్ చేసి చూశారట. అక్కడి నుంచి వీళ్ళందరినీ కూడా ఈ హేడీ మెర్టిన్స్ ఇంటికి తీసుకువచ్చేందుకు ఒక ట్యాక్సీ డ్రైవర్ని మాట్లాడుకున్నారు. మంచి డ్రైవర్ దొరికాడు. ఆ తర్వాత ఒక రెస్టారెంట్లో లంచ్ చేశారు. అందమైనటువంటి ప్రకృతి దృశ్యాలను చూస్తూ కారులో వీళ్ళందరూ కూడా హేడీ మెర్టిన్స్ ఇంటికి ప్రయాణం చేశారు. హేడీ ఇల్లు చాలా చిన్నది, కానీ చాలా చక్కగా ఎంతో బాగుండేదట. బయట నుంచి చూస్తే, అంటే ఆ ఇంటి బయట అనేకమైనటువంటి రెస్టారెంట్స్ ఉన్నాయి, లేక్స్ ఉన్నాయి. తర్వాత కలర్ఫుల్గా బోట్లన్నీ, అంటే రంగురంగుల బోట్లన్నీ కూడా అందులో రో చేసుకుంటూ ఉండేవారు. ఆ సరస్సు చుట్టూ ఎర్రటి బెంచీలు కూడా కూర్చునేందుకు ఉన్నాయి. రోడ్డు పక్కన పూలు, అందమైన ఇళ్ళు అన్నింటినీ మణి తన డైరీలో పొందుపరిచింది. అక్కడ ఉన్నప్పుడు కారులో బయటకు వెళ్ళేవారు. ఇటలీ అంటే ఆల్ప్స్ పర్వతాలు, ఆ పర్వత శ్రేణులు ప్రపంచ ప్రసిద్ధిగాంచినవి, వాటిని చూశారు వీళ్ళు. తర్వాత ఒక సాయంత్రం ఫైర్ వర్క్స్ని కూడా చూశారు. మన దేశంలో లాగా దీపావళికి మాత్రమే వాళ్ళు కాల్చరు. వాళ్ళు ఏదైనా నేషనల్, అంటే వాళ్ళ దేశీయమైనటువంటి ఏదైనా ఉత్సవాలప్పుడు
వాళ్ళు ఒకచోట అందరూ కూడి అక్కడే కాలుస్తారు. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఓపెన్ ఏరియాలో కాలుస్తూ ఉంటారు. అక్కడ ఉండే వాళ్ళందరూ అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళి దూరం నుండి చూస్తూ ఉంటారు. అలా వీళ్ళు కూడా ఫైర్ వర్క్స్ చూసి వచ్చారు. మంచి ఇటాలియన్ మ్యూజిక్ అక్కడ ప్లే చేయబడుతూ ఉండగా ఆ ప్రదేశం అంతా కూడా చూసి మణి చాలా ఆనందంగా తన డైరీల్లో పొందుపరిచింది. సాయం సమయాల్లో బాబా దగ్గర ఉండడమే వాళ్ళందరికీ ఇష్టం. అందరూ బాబాతో కూర్చునేవారు. మణి తరచూ అంటే బాబాకు చదివి వినిపించవచ్చు, ఆవిడ మౌనం అయినప్పటికీ కథలు అలాగే ఆధ్యాత్మిక పద్యాలు చదివేది. హేడే ఇంట్లో ఉండగా ఫిల్మ్ కూడా తీశారు. బాబా కాలు ఇంకా కట్టుతోటే ఉంది. డాంకిన్ బాబాని చాలా శ్రద్ధగా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. గార్డెన్లో ఉన్న సమయంలో ఈ మండలి స్త్రీలు అలాగే అక్కడ ఉండేటటువంటి స్థానికులు అందరూ కూడా చాలా ఫోటోలు తీయించుకున్నారు. ఇరేన్ అక్కడే ఉంది. ఇరేన్ పెంచుకునేటటువంటి తెల్లని కుందేలు కూడా ఆ ఫోటోల్లో పడిందట. తర్వాతి రోజుల్లో మణి తను మౌనంగా ఉన్నప్పటికీ పిల్లలతో అక్కడ ఉండేటటువంటి పిల్లలతో తాను ఎలా ఆడుకున్నది వివరించి చెప్పేది. బాబా సైగలు చూసి ఆయనను అనుకరించడం మణికి చాలా ఇష్టం. అంటే బాబా దేనికి ఏ విధమైన సైగ చేస్తారు అలా చెయ్యడం మణికి చాలా ఇష్టం. ఎప్పుడూ ఆనందంగా ఆమె మౌనంలో కూడా సహజమైన రీతిలో ఆమె సైగలు చేసేది. ఒకరోజు మణి అలాగే బాబా గార్డెన్లో ఉన్నప్పుడు ఇద్దరు సైగలతోటే మాట్లాడుకున్నారట. బాబా దర్శనానికి అనిత, ఇందాక మనం చెప్పుకున్నాం ఫ్రాన్స్ వెళ్లకుండా వీళ్ళు స్విట్జర్లాండ్ వచ్చారు బాబా బృందం. ఆమె బాబా దర్శనానికి వచ్చింది. బాబాని స్త్రీ మండలి వారిని కలిసింది. ఆమె ఈ లుకార్నో అంటే ఈ స్విట్జర్లాండ్ వీధుల్లో వీళ్ళందరినీ నేను తీసుకువెడతాను అని చెప్పింది. వీళ్ళందరికీ బయట పర్యాటక ప్రదేశాలు అంటే బాబా అనుమతించారు, బాబా వెళ్ళమన్నారు కాబట్టి వాళ్ళు వెళ్ళి చూసి వచ్చేవారు. కానీ యాక్చువల్గా వీళ్ళకి బయట ప్రదేశాల పట్ల అంత ఆసక్తి ఉండేది కాదు. అదే కనుక బాబాతో వెళ్ళమంటే ఆనందంగా వెళ్ళేవారు. ఎందుకంటే బాబా ఎక్కడ ఉంటే వాళ్ళకి అక్కడే ఆ పర్యాటక ప్రదేశం. వాళ్ళకి అంత పెద్ద విషయం కాదు, ఇది అది చూద్దాము అని వాళ్ళకి ఎప్పుడు ఉండదు. బాబాతోనే వారి జీవితం, ఆయనతో ఉంటేనే అంతా వాళ్ళకి ఆనందం. బయట ప్రపంచం ఏముంది ఎలా ఉంది వీళ్ళకి అవసరమే లేదు. అసలైంది బాబాతోటే ఉంది. బాబా సన్నిధిలోనే వాళ్ళు అన్నిటినీ అనుభూతి పొందేవారు. బాబాతో నివసించడం అలాగే ఆయన కొరకు పనిచేయడం ఉంటే చాలు, వారికి బయట ప్రపంచంలో నిమిత్తం లేదు. ఇతరుల వలె వాళ్ళకి బయట ఇవి చూడాలి అవి చూడాలనే ఉత్సాహం ఉండదు. వారు కోరుకునేది ఏమిటి అంటే బాబాతో ఉండడమే. వారి జీవితానికి సరిపోల్చేటటువంటి ఆనందం బయట ఎక్కడ దొరుకుతుంది? భగవంతునితో సాన్నిధ్యం వీళ్ళకి ప్రతినిత్యము అనుభూతి పొందేది. అంతేగాని ఇలాంటి ఆనందం బయట చూసేటటువంటి దృశ్యాల్లో కనిపించదు. కానీ ఇటలీలో తిరిగినటువంటి ప్రదేశాల గురించి మణి తన డైరీల్లో పొందుపరిచింది. అందమైనటువంటి పర్వత ప్రాంతాలకు వెళ్ళారు, రెస్టారెంట్స్కి వెళ్ళారు. అక్కడ ఇరేన్ తల్లి కూడా వీళ్ళందరినీ కలిసింది. ఇటలీ గుండా ప్రయాణించి అందమైనటువంటి దృశ్యాలు, అక్కడ కనువిందు చూసే దృశ్యాలన్నీ కూడా వీళ్ళు చూశారు. అనేక వృక్షాలు, క్రిస్మస్ ట్రీసు, జలపాతాలు, చర్చి గంటలు, సిప్రస్ ట్రీస్, అలాగే గాడిదలు నడిపే బళ్ళు ఉన్నాయట. తర్వాత అడవి పూలు, చర్చి, శ్మశానం, వాటికి ఆనుకునే జలపాతం, ఇలా వాళ్ళు చూసినవన్నీ విషయాలు కూడా మణి తన డైరీల్లో వ్రాసిపెట్టింది. అక్కడ మనకి ఇండియాలో దొరుకుతుంది కానీ ఇటలీ ఐస్ క్రీమ్ అంటే కసాటా అని పేరు.
ఆ రోజుల్లో అక్కడే దొరికేది. వాళ్ళందరూ కూడా ఈ కసాటా అనే ఐస్ క్రీమ్ తిన్నారు. అక్కడి నుంచి జెనీవాకి కారులో వెళ్ళారు. ఇండియాకి టికెట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. వాళ్ళకి టికెట్స్ దొరకలేదు. చాలా రోజుల వరకు ఎయిర్ ఇండియా స్ట్రైక్ చేస్తూ ఉంది. 2 రోజులు అక్కడ గడిపి చివరకు ఎలాగైతేనే కరాచీ వచ్చారు. కరాచీ మీదుగా ఇండియా వచ్చారు. బాబా యొక్క ప్రేమోజ్వల స్వేచ్ఛా జీవితం మండలి స్త్రీలకు ఒక నూతన ప్రపంచానికి తెర తీసింది అని చెప్పచ్చు. అంటే నవజీవనం తర్వాత పశ్చిమ దేశ పర్యటన, అక్కడ ఒక్లహామాలో కారు ప్రమాదం, ఆ తర్వాత ఇండియాకి తిరిగి రావడము, తర్వాత 1953, 1956 అంటే 3 సంవత్సరాల పాటు బాబా భారతదేశంలో వివిధ ప్రాంతాలలో పర్యటించారు. ప్రజా దర్శనాలు ఇచ్చారు. హమీర్పూర్, ఆంధ్ర ప్రజల హృదయాలను స్పృశించారు. బాబాని చూసి ఆ హమీర్పూర్ అలాగే ఆంధ్ర ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఎంతో ఆనందించారు. వాళ్ళ హృదయాలు పరవశించిపోయాయి. వాళ్ళ హృదయాలలో బాబా ప్రేమ బీజాలు నాటారు. ఆ సమయంలోనే నిజానికి 1950 దశకంలోనే బాబా అనేకమైనటువంటి సందేశాలు ఇచ్చారని చెప్పచ్చు. ముఖ్యమైనటువంటి సందేశాలన్నీ ఈ సమయంలోనే ఇచ్చారు. అలాగే మనం రోజు చేసుకునేటటువంటి మాస్టర్స్ ప్రేయర్, రిపెంటెన్స్ ప్రేయర్, ఈ ప్రార్థనలు కూడా ఈ సంవత్సరాలలోనే ఇచ్చారు. అలాగే తన అవతార తత్వాన్ని బాహాటంగా ప్రకటించారు. అంటే ఐ ఆమ్ ద హయ్యెస్ట్ ఆఫ్ ద హై, ఐ ఆమ్ ద అవతార్ ఆఫ్ ద ఏజ్, అవతార్ మెహర్ బాబా. అప్పటి నుండే మనము అందరూ కూడా అవతార్ మెహర్ బాబా అని ఉచ్చరించడం జరుగుతుంది. ఈ సమయంలో స్త్రీలు అంటే బాబా పర్యటనలకు వెళ్ళారు. భారతదేశం అంతా కూడా పర్యటిస్తూ ఉత్తర హిందూ భారతదేశం నుండి దక్షిణాది వరకు పర్యటించారు. అనేక ప్రజాదర్శనాలు ఇచ్చారు, అనేక సందేశాలు చెప్పారు, అనేక మీటింగులు పెట్టారు, అనేక విషయాలు జరిగాయి ఈ దశకంలో, 50 దశకంలో. ఈ సమయంలో స్త్రీలందరూ కూడా, అందుకనే మణి వాటి గురించి రాయటం లేదు, ఎందుకంటే వీళ్ళందరూ కూడా మెహరాజాద్లో ఉన్నారు. ఈ స్త్రీలందరూ వెనకకు వచ్చి మెహరాజాద్లో బాబా కోసం వాళ్ళ పనులు వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. ఆ సమయంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా 1953 సంవత్సరంలో మణి తన డైరీల్లో పొందుపరిచింది. ఆంధ్రాలో సుమారు 60,000 మందికి దర్శనమిచ్చారు బాబా. తర్వాత డెహ్రాడూన్ వెళ్ళారు వీళ్ళందరూ. ఫిబ్రవరి 16న పింపల్గావ్ నుండి అంటే మెహరాజాద్ నుండి పూనా బయలుదేరి వెళ్ళారు. అక్కడ నుండి బొంబాయి వెళ్ళారు. అక్కడ నుండి హిమాలయాల పాదాల వద్ద ఉన్నటువంటి డెహ్రాడూన్ వెళ్ళారు. చాలా చలిగా ఉంది, అంటే ఫిబ్రవరి మాసం కాబట్టి విపరీతమైనటువంటి చలి. తర్వాత వారు ముస్సోరీ కూడా వెళ్ళారు. అది డెహ్రాడూన్కి ఇంకా పైన పర్వత ప్రాంతంలో మీద ఉండేటటువంటి ప్రాంతం. నీలి కొండల వెనుక ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అందాలను వీళ్ళు చూశారు. మంచుతో కప్పబడినటువంటి పర్వత శ్రేణులు కనువిందు చేశాయి. గులాబీ తోటలు, పైన్ ట్రీస్ ఇవన్నీ కూడా చూశారు. ఆ చూసిన విషయాలు ఎంతో అందంగా మణి తన డైరీల్లో వర్ణించింది. ఈ పర్యటనల్లో నాకు ప్రియమైనవి 5 విషయాలున్నాయి అని మణి చెప్తోంది. ఆ 5 విషయాలు ఏమిటా? పీటర్, షీబా, ఎట్ ద ఎండ్ ఆఫ్ దేర్ స్టే గాడ్ స్పీక్స్, మాస్టర్స్ ప్రేయర్, హైయెస్ట్ ఆఫ్ ద హై. ఈ 5 విషయాలు నాకు అత్యంత ప్రియమైనవి అంటూ మణి చెప్పింది. ఈ అత్యంత ప్రియమైనటువంటి 5 విషయాల్లో మొట్టమొదటిది పీటర్. ఈ పీటర్ విషయం ఏమిటో రేపు తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై.